నమస్కారం. వారఫలం కార్యక్రమానికి సాదర స్వాగతం. గ్రహాల స్థితిగతులు, అవి ప్రసరించే శుభ అశుభ ఫలితాలు ప్రతి ఒక్కరిపై విశేషమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. అయితే సకల శుభాలను చేకూర్చే శుభ శ్రావణంలో అడుగుపెట్టిన ఈ శుభతరుణంలో ఒక్కొక్క రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే ఎటువంటి శుభయోగాలను ప్రసరిస్తుంది తదితర అంశాల గురించి సవివరంగా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు. జ్యోతిష శాస్త్రంలో 3 బంగారు పతకాలు సాధించిన ప్రముఖ జ్యోతిష నిపుణులు డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు, ఈ వారంలో ద్వాదశ రాశుల గ్రహ గమనాలు ఏ విధంగా ఉన్నాయండి? ప్రధానంగా సూర్యోదయ లగ్నం కర్కాటక లగ్నం. కర్కాటక లగ్నంలో సూర్య కుజ ఈ 2 గ్రహాలతో పాటుగా వక్రించి వెనక్కి వచ్చినటువంటి శుక్రుడు, అలాగే సింహరాశిలో చంద్ర గురు బుధ గజకేసరి మహాయోగం కొనసాగుతోంది. అలాగే కన్యారాశిలో రాహువు, అలాగే వృశ్చిక రాశిలో శని, మీనరాశిలో కేతువు. అధిక గ్రహాలు శుభాన్ని ఇవ్వటమే కాకుండా విశేషించి గజకేసరి యోగంతో వారం ప్రారంభం కావటం ఎంతగానో అదృష్టాన్నిచ్చే సన్నివేశాన్ని సూచిస్తుంది. శంకరమంచి గారు, మేషరాశి వారు ఈ వారంలో ఆర్థిక నష్టాలను అధిగమించే అవకాశం ఏదైనా కనిపిస్తోందా అండి? ఇక్కడ విశేషంగా శుభయోగాలు ఉన్నాయి. అలాగే మీరు అడిగినటువంటి ప్రశ్నలో విశేషమైనటువంటి ఆర్థిక అభివృద్ధిని కూడా సాధించే అవకాశం ఉన్నది. ప్రధానంగా గురు శుక్ర గ్రహాలు అనుకూలిస్తున్నాయి. చతుర్థంలో శుక్రుడు, పంచమంలో గురువు, అలాగే షష్ఠ రాహువు. బుద్ధి బలంతో ఇబ్బందికర పరిస్థితులని అధిగమిస్తారు. ముఖ్యమైన పనులను సమర్థవంతంగా నిర్వహిస్తారు. స్థాన చలన సూచన కూడా కనపడుతుంది. వృధా ప్రయాణాలు ఉంటాయి. భాగస్వామ్య వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. భయంగా అనిపించే సన్నివేశాలు కూడా ఉంటాయి. కుటుంబ సభ్యులతో సంప్రదిస్తే అంతా మంచి జరుగుతుంది. ఒక వార్త మనోబలాన్ని ఇస్తుంది. ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థిక నష్టాలని నివారించేటటువంటి విధంగా ప్రయత్నాలు అలాగే చర్యలు చేపట్టాలి. తద్వారా మంచి జరుగుతుంది. మేషరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? శివారాధన చేసుకోవటం వల్ల ఉపయుక్తమైనటువంటి ఫలితాలు అందుతాయి. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ఇక్కడ శివారాధన, శివ సందర్శనం, అలాగే వెంకటేశ్వర స్వామి వారి సందర్శనం కూడా శని దోషాన్ని తగ్గించే విధంగా ఉంటుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? దాన క్రమంలో రవి, చంద్ర, కుజ, బుధ, శని, కేతువు ఈ 6 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి ఈ గ్రహాలకు సంబంధించిన ధాన్యములు దాన రూపంలో సమర్పించుకోవటం వల్ల మరింత పుణ్యం సమకూరుతుంది. వృషభ రాశి వారికి ఈ వారం అంతా కూడా లాభదాయకంగా ఉంటుందా అండి? విశేషమైనటువంటి శుభాలున్నాయి. 5 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. రవి, కుజ, బుధ, శుక్ర, కేతు గ్రహాలు. ఈ గ్రహాల యొక్క శుభ ఫలితాల వల్ల గతంలో కంటే లాభదాయకంగా ఉంటుంది. మీ మంచితనాన్ని అందరూ మెచ్చుకుంటారు. ధర్మ మార్గంలో నడుస్తారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా తట్టుకొని చివరికి విజయం సాధిస్తారు. చిత్తశుద్ధితో పనిచేస్తారు. అవసరాలకు డబ్బు అందుతుంది. అందుబాటులో అందరూ మీకు సహాయాన్ని అందిస్తారు. అలాగే ఇంట్లో శుభ సంఘటనలు జరుగుతాయి. అధికారులతో చనువుగా ఉండటం అంత మంచిది కాదు. ఒక శుభవార్త మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆర్థికంగా ఖర్చులు కూడా పెరుగుతాయి. విచారణ అలాగే చింత కూడా ఉంటుంది. కొన్ని నిర్ణయాలు తీసుకోవటంలో జాగ్రత్తగా ఆలోచించి ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి వైపు ఆలోచించడం మంచిది. వృషభ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇక్కడ వృషభ రాశి వారికి
గురు గ్రహము అలాగే శని గ్రహము ఈ రెండు గ్రహాలు బాగా దోషంలో ఉన్నాయి కాబట్టి ఈ రెండు గ్రహాలకు సంబంధించినటువంటి శ్లోకాలు చదువుకోవటం మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ప్రధానంగా దుర్గాదేవి సందర్శనం చేయటం వల్ల మేలైన ఫలితాలు వస్తాయి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? చంద్ర, గురు, శని, రాహువు ఈ 4 గ్రహాలకు సంబంధించిన దాన ధర్మాలు చేసుకోవటం చాలా మంచిది. మిథున రాశి వారు ఈ వారంలో ఏవైనా శుభవార్తలు వినే అవకాశం ఉందా అండి? విశేషమైనటువంటి మానసిక ఆనందము, శుభవార్తలు ఇవన్నీ సమకూరుతాయి. అలాగే తృతీయంలో చంద్రుడు, అలాగే ధనస్థానంలో శుక్రుడు, 6వ స్థానంలో శని, దశమంలో కేతువు. స్వస్థాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, మీ మాటకు విలువ పెరుగుతుంది, మానసిక ఉల్లాసం కనపడుతోంది, సన్మానము, కీర్తి, సంతానానికి సంబంధించినటువంటి ఒక శుభవార్తను వింటారు. అంటే పిల్లలు ఎదగటం, వాళ్ళు విశేషమైనటువంటి అభివృద్ధిని సాధించటంలో ఆనందాన్ని పొందుతారు. పనితీరుతో అందరి ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. ఒక సంఘటన కాస్త ఇబ్బంది కలిగించినప్పటికీ కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే తొందరగానే మనం వాటి నుంచి బయటపడవచ్చు. మొహమాటం వల్ల కొంత పరిస్థితి చేయి దాటుతుంది. ఉద్వేగభరిత నిర్ణయాలు తీసుకురాదు. వారాంతంలో అన్నీ చక్కదిద్దబడతాయి. అయితే చేసేటప్పుడు 1-2 సార్లు కుటుంబ సభ్యుల సలహాలు, ఆశీర్వచనాలు తీసుకోవటం, ప్రశాంతంగా ఆలోచించడం సూచితమవుతోంది. మిథున రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? లక్ష్మీ నరసింహస్వామి వారి స్తోత్రం వల్ల ఉద్వేగభరితమైన సన్నివేశాలు దూరం అవుతాయి. దైవ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? లక్ష్మీనారాయణ సందర్శనం లేదా లక్ష్మీ నరసింహ లేదా హయగ్రీవ సందర్శనం ఇవి చేసుకున్నట్టయితే జ్ఞానప్రదమైనటువంటి జీవనం కొనసాగుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? రవి, కుజ, బుధ, గురు, రాహువు ఈ 5 గ్రహాలకు సంబంధించినటువంటి దాన ప్రక్రియలు చేసినా, ధ్యానం చేసినా మంచిదే. కర్కాటక రాశి వారికి ఈ వారం శుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయండి? చక్కగా ఉన్నాయి. ధార్మిక చింతన కూడా పెరిగే సూచన కనపడుతోంది. విజయాలు అందుకుంటారు. ముఖ్యంగా 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. ధనస్థానంలో బుధుడు, గురువు, జన్మస్థ శుక్రుడు, తృతీయ రాహువు ధార్మిక చింతనతో పనిచేసి విజయాన్ని అందుకుంటారు. విజ్ఞాన వీచికలు ప్రసరిస్తాయి. పెద్దల ప్రశంసలు దక్కుతాయి. అందరూ మెచ్చుకునే విధంగా మీ తీరు ఉంటుంది. లక్ష్యంపై దృష్టి పెడతారు. అలాగే పట్టు కూడా సాధిస్తారు. ఆర్థికంగా అనుకూల ఫలితాలుంటాయి. అదృష్ట దేవత అనుగ్రహం లభిస్తుంది. సాహసోపేత నిర్ణయాలు అనుకూలిస్తాయి. ప్రయాణాల్లో, ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. శ్రద్ధావంతంగా నిర్ణయాలు తీసుకోవాలి. సమర్థవంతంగా పనిచేసి సంతృప్తిని పొందుతారు. కర్కాటక రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? శివారాధన, విష్ణుస్తుతి 2 అవసరమవుతున్నాయి. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? శివ సందర్శనం, రుద్రాభిషేకం, శివార్చన ఎంతగానో ఉపకరిస్తుంది. కర్కాటక రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? రవి, చంద్ర, కుజ, శని, కేతువు ఈ గ్రహాలకు సంబంధించినటువంటి ధాన్యాలని పండితులకు ఇచ్చి నమస్కారం చేయడం చాలా అవసరం. సింహరాశి వారికి ఈ వారంలో అదృష్టం ఏదైనా కలిసి వచ్చే అవకాశం ఉందా అండి? గత కొంతకాలంగా గ్రహదోషం కనపడుతోందమ్మా. పట్టుదలతో, శ్రద్ధ, అలాగే ఏకాగ్రత, మాట విలువ, బుద్ధి, ప్రచోదన శక్తి, ఆలోచన సరళి ఇవన్నీ ఉపయోగిస్తే తప్ప గ్రహాల యొక్క అనుకూలత తక్కువగా ఉంది కాబట్టి ముందుకు వెళ్ళటం కష్టం. చంద్రుడు మాత్రమే సహకరిస్తున్నారు. కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ప్రధానమైన పనుల్లో ఆటంకాలు తొలగకపోవచ్చు. పట్టుదలతో పనిచేస్తే తప్ప అనుకూల ఫలితాలు రావు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉండటం వల్ల ఎటువంటి సమస్యనైనా కుటుంబం నుంచి, కుటుంబ సభ్యుల సహకారం ద్వారా లభిస్తుంది. సమస్యని అధిగమించే శక్తి ఏర్పడుతుంది. ధనలాభం కనపడుతుంది. యశోవృద్ధి ఉంటుంది. కొందరి ప్రవర్తన మిమ్మల్ని చికాకు పెడుతుంది. శాంతంగా ఆలోచిస్తే పరిష్కారం పక్కనే ఉంటుంది. ఆందోళన తగ్గుతుంది. అయితే ఇక్కడ ప్రతి దాంట్లో కూడా ఎవరో వస్తారు, ఏదో చేస్తారనే ధోరణి వదిలి మనం చైతన్యవంతంగా మన కోసం మనం ఆలోచించడం, మన కోసం మనం పనిచేయడం, కాలాన్ని అలాగే ఆలోచనని ఉపయోగించుకోవటం చాలా మంచిది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? హనుమత్ స్మరణాత్ భవేత్, ఆంజనేయ స్వామి వారిని స్మరించటం చాలా మంచిది.
ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? శ్రీరామ సందర్శనం లేదా ఆంజనేయ సందర్శనం ఎంతగానో కలిసి వస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇంచుమించు 9 గ్రహాలు మనకి సహకరించట్లేదు, చంద్రుడు మాత్రమే సహకరిస్తున్నాడు. ప్రధానంగా చంద్రుడు 1 రోజు 2 రోజులు తప్ప ఒక రాశిలో ఉండరు కాబట్టి ఎక్కువ గ్రహదోషం ఉన్నది కనుక స్వామివారి ఆలయంలో గురు సాయిబాబా వారిని ధ్యానించి నవధాన్యాలని ధునిలో సమర్పించండి. కన్యా రాశి వారికి ఈ వారం విజయ అవకాశాలు ఏమైనా లభించే సందర్భాలు ఉన్నాయండి? ఉన్నాయి, తప్పకుండా ఉన్నాయి. 4 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. లాభంలో రవి, కుజ, శుక్ర, శని. ఇంకేం కావాలండి? లాభంలో కుజగ్రహం ఉంది, సూర్యగ్రహం ఉంది, అసలు విశేషమైనటువంటి శుక్రగ్రహం ఉంది. ఈ శుక్రగ్రహ ప్రభావం విశేషంగా కాపాడుతుంది. ఆకస్మిక ధనలాభం, అదృష్ట సిద్ధి రెండూ సమకూరుతాయి. మీ మంచితనానికి తగిన గుర్తింపు లభిస్తుంది. శ్రమ వృధా పోదు, ఆలోచనల్లో వేగం పెరుగుతుంది. ఉత్సాహం విజయానికి సంకేతంగా మారుతుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి, ఆపదలు తొలగుతాయి, అపోహలు పోతాయి. క్రమంగా సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు వింటారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. బంధుమిత్రులతో కలిసి సంతోషాన్ని పంచుకుంటారు. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? దుర్గా ధ్యానం శుభదాయకం. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే చక్కటి ఫలితాలు ఉంటాయంటారు? సింహవాహిని అయిన పార్వతీ అమ్మవారిని కానీ, వ్యాఘ్ర వాహిని అయిన దుర్గామాతను కానీ సందర్శిస్తే మేలైన ఫలితాలు అందుకోవచ్చు. కన్యా రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? చంద్ర, బుధ, గురు, రాహు, కేతు ఈ 5 గ్రహాలకు సంబంధించిన ధాన్యాలు దాన రూపంలో సమర్పించండి.